ఏ రాజకీయ పార్టీ మీద ఏ రకమైన నిందైనా వేయండి, భూ కబ్జా వేయండి, ఆడవాళ్ళకు సంబంధించిన నింద వేయండి, సరిగ్గా పాలించట్లేదు కరప్షన్ అని నింద వేయండి, పక్కన ఉండేటువంటి భజనగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎగ్గేసుకుని వచ్చి ఆమె సపోర్ట్ చేస్తారు. జగన్ పాలన నడుస్తున్నప్పుడు గోరంట్ల మాధవ్ సంబంధించిన వీడియోలు కావచ్చు, అంబటి రాంబాబు వీడియోలు వచ్చాయి, ఇంకొకరు కూడా వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ అయితే పెద్ద రచ్చ నడిచింది. అప్పుడు కూడా ఇట్లాగే వెనకేసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు జనసేన కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించి ఇంకొంతమంది తయారయ్యారు వెనకేసుకురావడానికి. దాని గురించి కూడా మనం అసలు చెక్ చేద్దాం, నిజాలు ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. దీంతో పాటు ఐఎమ్ అంటే ఒక ట్విట్టర్లో ఒక అకౌంట్ @KRISH_RC_ అనే ఒక అకౌంట్, క్రిష్ కనెక్ట్స్ అనే అకౌంట్ ఒక రాసుకొచ్చారు. ఆయన ఏం రాస్తారు చూద్దాం. ఐఎమ్ నాట్ విత్ ఆర్ అగైనెస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ, వెరీ గుడ్, అప్రిషియబుల్. ఇట్లాంటి వాళ్ళే ఏదైనా కూడా రేషనల్, నిజం ఇదే కనుక ఆయన చెప్పింది నిజం అయితే రేషనల్గానే ఆయన చూస్తారు థింగ్స్ అని అనుకుందాం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఇది చాలా చోట్ల మనం ఆడవాళ్ళ మీద కానీ మగవాళ్ళ మీద కానీ జరిగే అఘాయిత్యాల విషయంలో చాలా ఈజీగా అనేస్తూ ఉంటాం. ఇది ఇక్కడ పెట్టుకొని ఉంటే బాగుండేది. వీడియో గత సంవత్సరంన్నర ముందు 14 జూన్ 2024 రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి ఆరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాట్స్ చెప్దాను, అమ్మాయి చెప్పిన విషయాలు రాశాడు. నేను కంగ్రాట్స్ చెప్దాను ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్ వన్ నెంబర్ తీసుకుని ఆయన నెంబర్ నాకు ఇచ్చారు. జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. జూన్ 14 ఆయనతో, ఆ అమ్మాయితో 3 గంటలు ఫోన్ కాల్ మాట్లాడారు. జూన్ 21వ తేదీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను ఎమ్మెల్యేగా అంటే జనసేన టీడీపీ కూటమి నుంచి గెలిచాడు, ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి అతను కానీ కార్యకర్తలను కానీ ప్రమాణ స్వీకారం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే బిజీగా ఉంటారు. ఆయన ఎస్సీ వర్గం నుంచి జనసేన టీడీపీ కూటమి నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కాబట్టి సో ఆయనకి ప్రమాణ స్వీకారం అయ్యే వరకు నిద్ర పట్టదు, అంత బిజీగా ఉంటారు కదా అనేది ఇతని వెర్షన్ పాయింట్. ఎమ్మెల్యే ఈ మహిళతో 14 జూన్ ఫేస్బుక్లో రియాక్ట్ అయ్యి 3 గంటలు మాట్లాడడం అసాధ్యం కదా అంటాడు ఇతను. మహిళ ఇది ఆ అమ్మాయి చెప్పిన దానికి ఇతను ఇచ్చిన సమాధానం. మళ్ళీ ఆ మహిళ ఏముందంటే, టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు, నా గురించి ఆరా తీశారు, నేను నా బాబుతో ఉంటాను, మా వారితో ఉండనని చెప్పాను, మీకేం కాదు నేను ఉన్నాను, ఏమైనా నేను చూసుకుంటాను భరోసా ఇచ్చారు. సరే అని నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. 2 రోజుల తర్వాత అయినా నా న్యూస్ అడగడం, వీడియో కాల్ చేయడం అని చెప్పడం, బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదని నేను చెప్పినప్పుడు ఆయన నన్ను చాలా సీరియస్గా బెదిరించడం జరిగింది. ఈ కోడూరు నాది, నువ్వు ఒక చిన్న ఉద్యోగివి, నేను ట్రాన్స్ఫర్ చేయాలన్నా నేనే దిక్కని చెప్పుకొచ్చారు. సో దీనికి ఇతని సమాధానం ఏంటంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగిని అలా ఇబ్బంది గురి చేస్తుంటే పోలీసు వారికి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఇబ్బందికర పరిస్థితులు. మగవాళ్ళు అయితే భూ కబ్జాలు ఇంకోటి గురవుతాం, మనం దొంగతనాలకు గురవుతాం. మన మీద కూడా SHలు జరుగుతుండే, సెక్షువల్ హెరాస్మెంట్స్ రేషియో తక్కువ, ఆడవాళ్ళ మీద ఎక్కువగా అవే జరుగుతాయి. వీటిలో ఏది బయటపడినా ఫస్ట్ అనేది అప్పుడు ఎందుకు చెప్పలేదు. నిన్న కూడా నేను ఏదో పోస్ట్ చేస్తే నా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, 5 సార్లు అబార్షన్ నేర్చుకుంటే నిద్రపోతున్నావా అని అడిగింది. అది అనడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఈ అమ్మాయి చెప్పిందల్లా నిజమని నేను నమ్మను. ఇది హనీ ట్రాప్ కూడా అయి ఉండొచ్చు. గతంలో కూడా వైసీపీ వాళ్ళ మీద చాలా జరిగాయి. గోరంట్ల మాధవ్ అని ఈ ఉత్తరాంధ్ర చెందినటువంటి ఒక నేత, ఆయన మీద అంబటి రాంబాబు ఫోన్ కాల్ రికార్డ్ అయింది, లీక్ అయింది. దాని మీద అసలు వైసీపీ ఇప్పటికీ కూడా ఏం మాట్లాడలేదు, చాలా వరస్ట్ అనమాట. ఇప్పుడు కూడా వీళ్ళు జనసేన వాళ్ళు ఏదో ఒక చిన్న కమిటీ వేశారు, అది కూడా చాలా వరస్ట్ అనిపించింది నాకు. అప్పుడు వైసీపీ వాళ్ళు అది కూడా చేయలేదు. వీళ్ళు ఇదన్నా చేశారు నేను అన్నా, వీళ్ళైతే ఇది చేశారు. అది కూడా చిన్న విషయం. ఒక సిట్టు పెట్టి దాని మీద విచారణ జరపగలగాలి, ఒక నిష్పాక్షమైనటువంటి సిట్టింగ్ జడ్జిలను కూర్చోబెట్టి ఏమైనా చేయగలగాలి. అవి ఏమీ చేయకుండా పార్టీ ఇంటర్నల్ విషయం కాదు ఇది. పార్టీలో కమిటీ వేయటం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు, చాలా ఫూలిష్గా అనిపించింది. పార్టీ ఇంటర్నల్ వ్యవహారం కాదు ఇది, పార్టీ కుమ్ములాట్లు కావు ఇవి. ఆయన ఒక ల్యాండ్ని కబ్జా చేయడమో, ప్రజల సొమ్ముకు సంబంధించి రోడ్లు వేసేటప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు నొక్కేయడము, ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ప్రజలతో సంబంధించి థర్డ్ వ్యక్తి, పార్టీలో సంబంధం లేనటువంటి థర్డ్ వ్యక్తి, అలాంటి వ్యక్తితో ఆయన చేసినటువంటి థింగ్ కాబట్టి అది ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం అంటే ప్రజలది. సో ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా వేసి ఉండాలి, కానీ పార్టీ అంతర్గత కమిటీ చేసి వారం రోజుల్లో ఏ విషయం తెలుస్తామంటాం అనేది అసలు కంప్లీట్ నాన్ సెన్స్ అనిపించింది నాకు. వైసీపీలో అది కూడా చేయలేదు, ఇంకా వరస్ట్. సో రాజకీయ నాయకులు పార్టీలో ఎప్పుడు, అది చంద్రబాబు పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ పార్టీ అయినా, రేవంత్ అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రాహుల్ గాంధీ అయినా, మోడీ అయినా, ఈ పార్టీలు, ఈ నిర్ణయాలు, ఈ నాయకులు వరస్ట్లో పోటీ పడుతుంటారు, బెస్ట్లో పోటీ పడరు వీళ్ళు. సో అట్లాగే వీళ్ళు ఒకటి చేశారు. సో అందరూ అనేది ఏంటంటే, ఇట్లా ముందే ఎందుకు చెప్పలేదంటారు, చాలా ఫూలిష్గా అనిపిస్తుంది నాకు. ఒక బ్లాక్మెయిల్స్లోకి, కొన్ని ఇబ్బందుల్లోంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. ఈ అమ్మాయిది నిజమని నన్ను హనీ ట్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇందాక చెప్పిన వైసీపీ వాళ్ళు గోరంట్ల మాధవ్ కానీ, అంబటి రామ్, అవి కూడా నేను హనీ ట్రాప్ అని నమ్ముతా, మేబీ పక్కా అనట్లా. బట్ చర్యలు తీసుకుని నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కదా అంటాను నేను. అది కూడా ప్రభుత్వం తరఫున ఉండాలి తప్ప, ఆ బాధ్యత పార్టీ అంతర్గతంగా ఉండడం ఏంటి అని నేను క్వశ్చన్ చేస్తాను వైసీపీ అయిన జనసేన అనే విషయంలో. సో అతను కలుద్దాం, మీరు ప్రభుత్వ ఉద్యోగులను అలా ఇబ్బంది గురి చేస్తున్న పోలీసు వారికి ఎందుకు అప్పుడు కంప్లైంట్ అవ్వలేదు, ఇది అతని సమాధానం చాలా నాన్ సెన్స్గా ఉంది. తర్వాత ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే, అతను కలుద్దామని కలుస్తా లేదా అని టార్చర్ చేయడంతో జూన్ 14 నుండి 20 రోజుల వరకు నేను కలవనని భయపడుతూనే చెప్పాను, అలా ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. అయినా
ఆయన అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, ఏమైనా అయితే నన్ను అడగద్దు, నన్ను భయపెట్టడం జరిగింది. సరే అని 9 జూలై 2004 మొదటిసారి కలిశాను అతన్ని. ఆయన మా ఇంటి కారులోకి వచ్చి నన్ను పికప్ చేసుకుని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కాన్వాయ్ ఉంటుంది, ఒక్కడు తిరగడం అసాధ్యం, కడప వరకు వెళ్దామని చెప్పారు. ఏం ఎందుకు ఎమ్మెల్యే ఒక్కడు తిరగడం అసాధ్యం ఏంటి, ఎవడు చెప్పాడు? బోల్డ్ మంది ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎంతమంది ఎమ్మెల్యేలు కరప్షన్ చేయరబ్బా? మొత్తం కాన్వాయ్తో వెళ్ళి కరప్షన్ చేస్తారా? ఒక పార్టీ అని కాదు, వైసీపీయో, టీడీపీయో, జనసేనో, కాంగ్రెసో, బీజేపీయో, కేసీఆర్ పార్టీయో, ఈ పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు కరప్షన్ చేయరా? కాన్వాయ్ అంతా తీసుకెళ్ళి కరప్షన్ చేసి వస్తారా? కాన్వాయ్ అంతా తీసుకెళ్ళి కబ్జాలు చేస్తారా? కాన్వాయ్ అంతా తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారా? ఎవడు చెప్పాడు అసలు? ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు రాసిన దాంట్లో. సరే అని ఆయన వచ్చి తీసుకెళ్లారు. కడప దాకా వెళ్దాం అన్నారు. అక్కడ వరకు వెళ్ళాక ముందే రాజంపేట దగ్గర ఒక పల్లెలో డార్క్గా ఉన్న ప్లేస్లో ఆపేశారు. మొదటిసారి ఎన్నికైన ఒక కూటమి ఎమ్మెల్యే రాజంపేట వైసీపీ ఇలాకాలో ఇలా ఆపి చేయడం అసాధ్యం. అసాధ్యమేం కాదు, ఏముంది దాంట్లో పెద్ద. వైసీపీ ఇలాకా అంటే వైసీపీలో అందరూ తిరుగుతూ ఉంటారు ఏంటి అక్కడ? ఇవన్నీ నాన్ సెన్స్ కనిపించాయి. కొన్ని పాయింట్లు బాగున్నాయి అందో, నాన్ సెన్స్ అని చెప్దాం. ఎందుకంటే ఆపేసిన అడిగితే నువ్వు నాకు సెక్షువల్గా కావాలని అడిగిన అలా కుదరదని చెప్పి ఈలోపే నా ఒంటి మీద బట్టలు నన్ను పాడు చేశారు, నన్ను బలవంతం చేశారు. నేను డోర్ తీసుకుని నా జుట్టు పట్టుకుని లాగారు, కొట్టారు, బలవంతం చేసి నన్ను కొట్టి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఎవరికైనా చెప్తే నువ్వు కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. పోలీస్ వరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవ్వాలి, డెఫినెట్లీ ఇవ్వనందుకు ఆ అమ్మాయిని మనం అడగడంలో తప్పలేదు. కానీ ఇవ్వలేని కేసులు ఎన్ని ఉన్నాయి అంటున్నా నేను. ఇండియాలో జరిగిన సెక్షువల్ మొలెస్ట్లు, హెరాస్మెంట్లో ఇవ్వని కేసులు ఎక్కువ ఉన్నాయి. మీకు కంప్లైంట్ ఇవ్వని కేసులో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అట్లా ఉంది సిచ్యువేషన్, అట్లా ఉంది పేట్రియాటికల్ సొసైటీ. ఆగస్ట్ చివరిలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పాను, వెంటనే అబార్షన్ చేయించుకున్నారు. లేదు నేను చేసుకోనని చెప్పాను. నువ్వు అబార్షన్ చేయించుకోలేకపోతే నీ ఫ్యామిలీకి నీకు ఇబ్బందిని బెదిరించాను. బెదిరించారు. ఒక 2-3 రోజులు ఇబ్బంది పెట్టి తర్వాత సరే నీ బతుకు డైవర్స్ ఇచ్చేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎష్యూరెన్స్ ఇచ్చినా కూడా అబార్షన్ చేసుకోలేదు. చివరికి ఆయన టార్చర్ భరించలేక అబార్షన్ చేయించుకున్నాను. తర్వాత ఆయన ద్వారా 5 అబార్షన్లు జరిగాయి. 1.5 సంవత్సరంలో 5.5 అబార్షన్లు. ఆ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్. నిజమే, ఆయన అబార్షన్ చేసిన హాస్పిటల్ని పట్టుకోవాలి ఫస్ట్. ఇది నిజమైతే ఇతను చెప్తున్నాడు హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్. నిజమే, అదే అంటున్నా. అతను మంచి పాయింట్ చెప్పినట్టు మంచిదనే చెప్పాలి మనం కూడా. ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. మీరు ఒంటరి మహిళ, మీకు తోడు కావాలి, అది ఎమ్మెల్యే రూపంలో వచ్చింది. అతను ఏమో వ్యామోహంలో దాసోహం అయ్యాడు. మీరు అబార్షన్ కాకుండా పిల్లలు కనడానికి కూడా సిద్ధమయ్యారంటే అక్కడ అర్థమవుతుంది ఆయనతో జీవితాంతం రాణిలా ఉంటుందని ఆశించారు పథకం ప్రకారం. మేము అయ్యి ఉండొచ్చు, నేను కాదంట్లా. దీన్ని బయట పెట్టాల్సిన బాధ్యత మహిళా కమిషన్ది. వాళ్ళందరూ ముందుకు వచ్చి దీన్ని బయట పెట్టాలి తప్ప ఇట్లా గాల్లో వేసినట్టు ఇదే నిజం అదే నిజం అంటే ఎట్లా? సో అతను పెళ్లి కుదరదు అనేసరికి మీ ప్లాన్ తేడా కొట్టింది. మేము అయ్యి ఉండొచ్చు. మీ వారు మీకు కాల్ చేసి అసలు అక్కడ ఏం జరుగుతుందని అడిగే వరకు కూడా మీరు ఆయనకి ఆ విషయాలు అక్కడ కూడా చెప్పలేదు. ఎందుకంటే మీరు ఇష్టపూర్వకంగా ఉన్నారు బంధంలో, బలవంతం అసలు కాదు, బెదిరింపులు అసలే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నడిపిన వ్యవహారం. మేము అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ చీటింగ్ అనేది కూడా పెద్ద కేసు, అది అర్థం చేసుకోవాలి. మీకు ఇక్కడ ఏ దారిలో కుటుంబం పోయింది, ఎమ్మెల్యే పెళ్లి లేదు, ఏం లేదన్నారు, ఒంటరి వారు అయ్యారు, అక్కడే రివర్స్ అయింది. సీను ప్రూఫ్స్ కోసం వీడియో రికార్డింగ్ వాట్సాప్ మెసేజ్ రికార్డ్ చేసి పెట్టారు. ఎంత పెద్ద నేరం చేసినా చిన్న క్లూ వదిలిపోతారు, అదే మీరు చేశారు. మీ కాల్ లిస్ట్లో ముక్కు రూపానందరెడ్డి, విశాల్ ముక్కు కొడుకు శ్రీ ఎప్పుడు వస్తాడని ఒకరినొకరు అడగడం, మీరు ఎవరు లేరు కదా మరి పరిచయాలు ఎలా వచ్చేయండి? మీరు రిలీజ్ చేసిన వీడియోలో కింద పేపర్లో రాసుకున్న స్క్రిప్ట్ చదివారు, భార్య చెప్పే సమయంలో మనసుల నుంచి వస్తాయి మాటలు, కళ్ళలో దుఃఖం, గుర్తుపెట్టుకోవడం కోసం రాసుకుంటారు. దాంట్లో ఉంది మీ మొబైల్లో 6వ శ్రీధర్ శ్రీ అనే పేరుతో ఉంది, అంటే మీకు అతని మీద ఇష్టం ఉంటుంది. ఆడవారి వల్ల రాజ్యాలు కూలిపోతాయని సామెత ఉంది. ఇది ఆడవాళ్ళ మీద తోసేయడం తప్ప ఇంకోటి లేదనిపిస్తుంది లాస్ట్ పాయింట్. ఎనీవే ఇట్లా అదే అంటున్నాను అబ్బా, రేషనల్ డిస్కషన్లో రేషనల్ థింకింగ్ చేసుకుంటే అన్ని విషయాలు బయటపడతాయి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక మహిళ ఉద్యోగిని, అప్రభుత్వ ఉద్యోగిని ప్రాంతానికి చెప్తున్నారు. ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఆ వీడియోలో మీరు అతను బెదిరిస్తున్నట్టు తప్ప అతను మిమ్మల్ని బెదిరిస్తున్నట్టు ఎక్కడా లేదని అడిగితే కూడా మీరు జడ్జికి ఇస్తాను, అది కోర్టులో ఇస్తానని చెప్పారు. ఏదేమైనా నేను అనే పాయింట్ ఒకటే అబ్బా, వైసీపీ టైంలో కూడా ఇట్లా జరిగాయి, ఈ టైంలో కూడా జరిగాయి, ఎప్పుడు జరగకూడదు. వైసీపీ టైంలో జరిగింది వేరు కదా, వాళ్ళు వచ్చి బయట బాధపడలేదు కదా, మొరపెట్టుకోలేదు కదా అంటారేమో. అది కూడా అక్కడ కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఈ కేసులో కూడా ఆ అమ్మాయి బయటికి రాకుండా ఓన్లీ వీడియోలో వచ్చినా సరే అక్కడ కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఏమ్మా నీకు సంబంధించిన వీడియో వచ్చింది, మీ ఎమ్మెల్యే ఏమైనా చేశాడా నిన్ను, లేదా ఎమ్మెల్యేని కూడా ఎమ్మెల్యే ఏమైనా చేసిందా, ఎమ్మెల్యే నేను హనీ ట్రాప్ చేసింది, ఇంకోటి చేసిందా అని కంప్లీట్ 360 degrees యాంగిల్ థింగ్స్ కనుక్కొని బయట పెట్టాల్సిన బాధ్యత మహిళా కమిషన్ల మీద ఉంటుంది. వాళ్ళని పెట్టిందే అందుకు. అది వదిలేసి ఒకళ్ళ మీద ఒకడు బురద చల్లుకోవడం. అసలు వైసీపీ అయితే అప్పట్లో ఫేక్ వీడియోలను పక్కన పడేసింది, నేను కూడా ఫేక్ వీడియోలను పక్కన పడేసాడు. జనసేన అసలు అర్థం లేకుండా ఇంటర్నల్ కమిటీ చేశారు. ఏంటో అంత కామెడీ ఉందో నాకైతే అర్థం కాదు. సో ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి, మనం మాట్లాడుకున్న దాని గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి.